వైసీపీ పార్టీ మారిన వారిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్. ముఖ్యంగా విజయసాయిరెడ్డి పార్టీ మారటంపై హాట్ కామెంట్స్ చేశారు ఆయన. బయటకు వెళ్లే ప్రతి సభ్యులకు విశ్వసనీయత ఉండాలని అన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత చాలా ముఖ్యమని, ప్రలోభాలకు లొంగిపోయి రాజీ పడితే విశ్వసనీయత సంగతేంటని ప్రశ్నించారు ఆయన. విజయసాయిరెడ్డికైనా మిగతా వారికైనా విశ్వసనీయత ముఖ్యమని అన్నారు. అలాంటి విశ్వసనీయత కోల్పోతే ప్రజలు నమ్మరని అన్నారు. 5 ఏళ్లు కష్టపడితే మన టైం వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేస్తే మంచి రోజులు చూడవచ్చని అన్నారు జగన్. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన లిక్కర్ కేసుపై స్పందించారు వైఎస్ జగన్. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి సంబంధం ఏంటని ప్రశ్నించారు ఆయన. పార్లమెంట్ లో మిథున్ రెడ్డి ఫ్లోర్ లీడర్ అని, పెద్దిరెడ్డిది ఆ శాఖ కానప్పుడు లిక్కర్ కేసుతో అసలు వాళ్ళకేం సంబంధం అని అన్నారు. కావాలనే సంబంధం లేని అంశాలపై కేసు పెట్టి ఇరికిస్తున్నారని ఆరోపించారు జగన్. ఆయన పార్లమెంట్ లోక్సభ ఫ్లోర్ లీడర్, వాళ్ళ ఆయనదే పోర్ట్ఫోలియో, మన ఆయనకి లిక్కర్కి ఏం సంబంధం? ఇష్టం వచ్చినట్టుగా ఇరికేయడం. అడగడం ఇంకోటి కసిరెడ్డి రాజా ఎవరో పేరు చెప్పారు, ఆయన రాశారు. ఎవడైనా ఆయనకు ఏం సంబంధం? మద్యానికి ఏం సంబంధం? అంటే ఎవడో ఒక ఆశీస్సు ఉండదు, పట్టుకోవడం రావడం, ఆశీస్సు ఇరికించడం, తీసుకోవడం, పెట్టడం, ఆశీష్ పేరు ఇంకోటి ఎవరితో చెప్పించడం, ఆశీష్ పేరుతో ఇంకొకరు రామచంద్రారెడ్డి పేరు, వెంకటరామరెడ్డి పేరు, సురేష్ పేరు చెప్పించడం. ఇది కేసుల్లో నిలబడతాయి ఎన్ని? అసలు ఎవడైనా కానీ డబ్బు ఎందుకు ఇస్తాడు? ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఆలోచన చేయాల్సింది. అందరూ ఆలోచన చేయండి, డబ్బు ఎవడైనా ఎందుకు ఇస్తాడు? అయ్యే రేట్లే కదా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నది, సేమ్ బేసిక్ రేట్లే కదా. ఇంకా మన హయాంలో బేసిక్ రేట్లు సేమ్ పెట్టి ట్యాక్సులు పెంచినాం. లిక్కర్ కేసుపై స్పందించారు వైఎస్ జగన్. అసలు ఈ కేసులో మిథున్ రెడ్డికి సంబంధం ఏంటని ప్రశ్నించారు ఆయన. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు మిథున్ రెడ్డికి సంబంధం ఏంటి? పార్లమెంట్ లో మిథున్ రెడ్డి ఫ్లోర్ లీడర్ అని, పెద్దిరెడ్డికి ఆ శాఖ కానప్పుడు అసలు లిక్కర్ కేసుతో సంబంధం ఏంటని ఇటు జగన్ కమెంట్స్ చేయడం అసలు ఎలా చూడాలి? దీనికి సంబంధించి ఇటు టీడీపీ ఎటువంటి రియాక్షన్ ఇస్తుంది అనుకోవాలి మనం? మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా మిథున్ రెడ్డి దీంట్లో కర్త కర్మ క్రియగా ఉన్నాడని చెప్పి మిథున్ రెడ్డి నేతృత్వంలోనే ఈ గత 5 సంవత్సరాల కాలంగా తతంగంతో నడిచిందని చెప్పి కూడా సిఐడి ప్రాథమిక నివేదికని ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అసలు లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం? మిథున్ రెడ్డి తండ్రి ఏ శాఖ మంత్రిగా ఉన్నారు? ఆయనకి మద్యానికి సంబంధం ఏంటి? ఇష్టానుసారంగా ఇరికించడం ఏంటి? కేసు పెట్టడం అని చెప్పి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరినో ఒకరిని ఇరికించడం, కేసు పెట్టడం, ఎవరైనా ఎందుకు డబ్బులు ఇస్తారు, మద్యం రేట్లు ఎందుకు మేము పెంచామా అనే దానికి సంబంధించి వివరాలు ఇవ్వకుండా మద్యం రేసిక్ బేట్లను పెంచి సరఫరా తగ్గించినందుకు నాకు లంచాలు ఇచ్చారని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? రేట్లు పెంచి సరఫరా మించి చంద్రబాబు మామూలు ఇస్తారా అని చెప్పి కూడా ఆయన సూటిగా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నాలాగా ఎందుకు చంద్రబాబు బటన్ నక్కలేకపోతున్నాడని మరొక కామెంట్ అయితే చేశారు. అయితే నాకు డబ్బులపై ఎటువంటి వ్యామోహం లేదు, అందుకే డీబీటీలో 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చాము. అలాగే మరొక కీలకమైన వ్యాఖ్యలు కూడా జగన్ ఈ రోజు చేయడం జరిగింది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి అలాగే పెద్దిరెడ్డికి ఏమాత్రం సంబంధం లేదు, నాకు అసలే సంబంధం లేదు, నాకెందుకు డబ్బులు ఇస్తారని చెప్పి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు మరొక అంశానికి సంబంధించి కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బయటకు వెళ్తున్న ప్రతి రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత, క్రెడిబిలిటీ ఉండాలని చెప్పి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రలోభాలకు లొంగో లేకపోతే భయపడో లేదో రాజీ పడి విశ్వసనీయత పోతే వారి సంగతి ఏంటని చెప్పి కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. విశ్వసనీయత పోగొట్టడం ఏమాత్రం సమంజసం కాదు, విశ్వసనీయత సంగతి ఏమిటో తేల్చాలని చెప్పి ఆయన ప్రధానంగా కోరారు. అది రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి, 5 ఏళ్లు కష్టపడితే మన టైం వస్తుంది, అందులోపే ఈ రకంగా బయటకు వెళ్ళడం సమంజసం కాదు, విశ్వసనీయతే ముఖ్యం. ఇది విజయసాయిరెడ్డి కైనా లేకపోతే ఇటీవల కాలంలో వైసీపీకి రాజీనామా చేసి వెళ్ళిన మిగిలిన రాజ్యసభ సభ్యులకైనా ఇదే వర్తిస్తుందని
అని చెప్పి జగన్ కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. సో మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే నిన్నటి మొన్నటి వరకు అధికారాన్ని అనుభవించి బయటకు వెళ్లారో వారందరికీ కూడా విశ్వసనీయత లేదు అని చెప్పి జగన్ కరాఖండిగా చెప్పే ప్రయత్నం చేశారు. దాదాపుగా 15 నుంచి 20 సంవత్సరాల పాటు జగన్ కి నమ్మిన బంటుగా ఉంటూ జగన్ తర్వాత వైసీపీలో కీలకమైన వ్యక్తిగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి కూడా ఏమాత్రం విశ్వసనీయత లేదు అని చెప్పి జగన్ ఘంటాబద్ధంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.